శ్రీ గురుభ్యో నమః. సాధనా కార్యక్రమానికి స్వాగతం. కళ్యాణి వర్ణం ఆది తాళంలో సాధన చేసుకుంటున్నాం. ముక్తాయి అయిపోయి చరణం అయిపోయి 2 చిట్టస్వరాలు కూడా పాడుకుందాం. 3వ చిట్టస్వరం 4వ చిట్టస్వరం ఇంకా పాడుకోలేదు, వాటిని ఈరోజు పాడుకుందాం. కళ్యాణి రాగం ఆది తాళం. నేను పాడుతున్న శృతి జీ. సా పా సా పా సా సరి గ మ ప ద ని సా ని ద ప మ గ రే సా. ముందుగా చరణం పాడుకొని 3వ చిట్టస్వరం పాడుతుంది. నీ లో పరాణి మోహ మాయే నీ సరి ని సని దని ద పమ పా దని ద పద పామ పమ గమ పద ని సని గారి గ సరి ని సారి సరి ని సదని సాని ద పమ గమ పద గమ పద ని గరి నీ లో పరణి మోహమాయ నీ సరి ని సని దని ద పమ ప దని ద పద పమ పమ గమ పద ని సని గరి గ సరి ని సారి సరి ని సదని సాని ద పమ గమ పద ని గరి నీ లో పరణి మోహమాయ. అది 3వ చిట్టస్వరం. ఇప్పుడు 4వది రే దగరి సని ప దని సరి సా సాని ద పమ గమ పద మా పదని పాదని సరి సని దని సాని ద పమ గమ పద పని ద దని సరి రి గ గ మగరి సని సరి సని ద సని ద పని ద పమ గమ ప పని ద పమ గమ పదని లో పరణి మోహమాయ. పైకాలం రే దగరి సని పద ని సరి సా సాని ద పమ గమ పద మా పద ని పద ని సరి సని దని సాని ద పమ గమ పద పని దని సరి రి గ గ మ గరి సని సరి సని ద సని ద పని ద పమ గమ పదని లో పరణి మోహమాయని.
అదండి మొత్తం చతుస్వరం. ఇప్పుడు ఒకసారి మొత్తం చరణం స్టార్టింగ్ నుంచి 4 చతుస్వరాలు పై కాలంలో ఒకసారి మొత్తం పాడేస్తా, వర్ణం పూర్తిగా అయిపోతుంది. నీలో పరని మోహమాయ, నీలో పరని మోహమాయ, పామగరి దమగరి నిసరి గమా పదని లోపని మోహమాయ, పాద పామగమ పామగరి సని సారిని సదని సారిగ మపదని లోపని మోహమాయ, నీ సరిని సని దని ద పమ ప దని ద పద పమ పమ గమ పద ని సని గరి గ సరి ని సారి సరి ని సదని సని ద పమ గమ పద ని గరి ని లోపని మోహమాయ, రే దగరి సని పదని సరి సాని ద పమ గమ పద మా పదని పాదని సరి సని దని సాని ద పమ గమ పద పని దని సరి రి గమ గరి సని సరి సని ద పని ద పమ గమ పదని. ఇది ఒకసారి మళ్ళీ పాడుతున్నానని. రీ దగరి సని పదని సరి సాని ద పమ గమ పదమ పదని పాదని సరి సని దని సాని ద పమ గమ పద పని దని సరి రి గమ గరి సని సరి సని ద పని ద పమ గమ పదని లోపరని మోహమాయ, నీ పరని. ఇదండి, దీంతో పూర్తిగా కళ్యాణ వర్ణం పూర్తయిపోయింది. మళ్ళీ ఇంకో కొత్త వర్ణంతో కలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః.